అన్న అన్నీ ఓకే సిట్టింగ్ సార్ అలా సిట్టింగ్ అంతేనా స్టాండింగ్ అయినా ఓకే సార్ గుడ్ మార్నింగ్ సార్ సార్ అన్నా సర్వేశ్వరరావు అన్నా అటుకుపోరా అట్పించు ముందుకు పో ఇట్రా నేరుగా వచ్చి వెళ్ళడం పడిపోతుండే రామాజీ నేను ఎదురుగాను మీరు చూడొద్దు కింద కదా నువ్వు కింద పెట్టావు నేను పైన పెట్టా అందరూ వస్తారు కొంచెం అనుకోండి సార్ కొద్దిగా వెనక్కి జరగండి సార్ మీరు ఓకే టీగా వెనక టేపిద్దాం బ్యాక్గ్రౌండ్ బర్న్ అవుతుంది ఓకే గుడ్ పోలీస్ చాలా సెకండ్ అలా సెకండ్ ఇస్తుందా బ్రదర్ సెకండ్ సైలెంట్ అడ్డాలు చేసుకునేటప్పుడు
టైంను కేటాయించి ఇక్కడికి ఈ మూగ జీవాలకి ఇనాగ్రేషన్ చేయడానికి వచ్చినందుకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నానండి. ముఖ్యంగా జూనోసిస్ డిసీజెస్ కొన్ని ఉంటాయండి. యాంథ్రాక్స్, టీబీ, బ్రుసిల్లోసిస్ అండ్ ఈ రేబీస్, ముఖ్యంగా రేబీస్ అండి. ఈ రేబీస్ వలన జంతువుల వలన మనుషులకు వచ్చి చనిపోయే ఆస్కారం 100% ఉందండి. జూనోసిస్ డేని లూయిస్ పాస్చర్ అనే శాస్త్రవేత్త 1885లో ఒక కుక్క కరిచినటువంటి ఒక బాలుడికి ఈ ర్యాబిస్ వ్యాక్సిన్ వేసి అతని ప్రాణాలని రక్షించినందుకు గాను ప్రతి సంవత్సరము జూలై 6న వరల్డ్ జూనోసిస్ డేని సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతూ ఉందండి. ఈ విధంగా ఈ సెలబ్రేషన్లో ఈ విపిసి మనకి ప్రకాశం డిస్ట్రిక్ట్కి 35,320 డోసెస్ ఆఫ్ ర్యాబిస్ వ్యాక్సిన్స్ వచ్చాయండి. ఇవి ఇక్కడే కాకోకుండా మన ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క హాస్పిటల్స్, ఆర్ఎల్ యూనిట్ అవ్వచ్చు, వెటనరీ డిస్పెన్సరీ అవ్వచ్చు, వెటనరీ హాస్పిటల్స్ అవ్వచ్చు, అన్నిటికీ మేము సప్లై చేయడం జరిగిందండి. ఇవన్నిటి ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క డాగ్ ఓనర్స్ ఈ సదవకాశాన్ని ఉపయోగించుకొని వాటి యొక్క పెట్ డాగ్స్ అన్నిటికీ కూడా వ్యాక్సిన్ చేయించుకోండి. యాజ్ ఎ డిస్ట్రిక్ట్ ఆఫీసర్గా ఇవాళ ఒక్కరోజు అయితే కొంతమందికి కుదరకపోవచ్చని నేను ఇన్స్ట్రక్షన్స్ మన ప్రకాశం జిల్లాలో ప్రత్యేకంగా వీక్ డేస్ అంటే ఈ సాటర్డే నుంచి. ఈరోజు ప్రపంచ జూనోసిస్ దినోత్సవం సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమానికి మన రియాజ్ గారు, అదేవిధంగా జేడీ గారు, బేబీ రాణి గారు, డిడి రమేష్ బాబు గారు, మన యూనియన్ బ్యాంక్ ఆర్ఎం గారు, రవికుమార్ గారు అందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేయటం జరిగింది. ఒకటి, ఈ జూనోసిస్ వ్యాధి ఈ కుక్కలకి ఎవరైతే మనం ప్రేమగా పెంచుకుంటామో అవన్నీ కూడా ఏదో ఒక డిజీజ్ రావటం వల్ల ఏదైనా ఇబ్బందులు రాకుండా ఈరోజు మనం వ్యాక్సినేషన్ ఏ విధంగా అయితే మన మనుషులకు ఇచ్చుకుంటున్నామో అదేవిధంగా మూడు జీవులకు కూడా మనందరం కూడా ఇచ్చుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. దానికే ఈరోజు అందరికి కూడా వ్యాక్సినేషన్ అందరూ కూడా చేయటం జరుగుతూ ఉంది. మన జిల్లా మొత్తంలో జరుగుతూ ఉంది. మన ఒంగోలులో కూడా ఎవరైతే పెంపుడు కుక్కలు ఉన్నాయో ఇవన్నిటికి కూడా వ్యాక్సినేషన్ చేసుకొని అది ఎవరినైనా కూడా కరిచినా ఏదైనా ఇబ్బందులు రాకుండా, మనుషులకు ఇబ్బంది రాకుండా ఉండే విధంగా ప్రతి ఒక్కరు కూడా దీన్ని భాగస్వాములు అవ్వాలని చెప్పి కూడా మేము కోరుకుంటా ఉన్నాం. దానికోసమే ఇంత యానిమల్ హస్బెండరీ మన జేడీ గారు కానీ వీళ్ళందరూ కూడా ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఉపయోగించుకోవాలని చెప్పేసి ఈరోజు ఈ కార్యక్రమం పెట్టి మమ్మల్ని కూడా పిలవడం కూడా జరిగింది. కాబట్టి ఏదైనా కూడా మూగ జీవులను కూడా అన్ని విధాలుగా కూడా వాళ్ళకి కావాల్సిన ప్రికాషన్స్ కూడా మనం తీసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. ఈరోజే ఇందాక చాలా సంతోషం, పోలీసు దాకా అయితే 11 years దానికి కంప్లీట్ అయిపోయి రిటైర్డ్ స్టేజ్ ఉంది. దాన్ని కూడా ఈరోజు వ్యాక్సినేషన్ ఇచ్చాం. ఆ వ్యాక్సినేషన్ ద్వారా ఈరోజు దానికి సన్మానం కూడా మన జేడీ గారు వీళ్ళందరూ కూడా సన్మానం చేయటం, అలాంటి ఒక మంచి కార్యక్రమంలో కూడా చాలా సంతోషం అని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. కాబట్టి దీన్ని ప్రతి ఒక్కరు కూడా, ప్రతి పేరెంట్ ఎవరైతే దాని ఇంట్లో పిల్లల మాదిరి మనం ఈ జీవులని మగ జీవులను పెంచుకుంటున్నామో వాళ్ళందరినీ కూడా వ్యాక్సినేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పేది మేము తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఇవన్నీ కూడా పాల్పంచుకోవాలని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఒక మంచి కార్యక్రమానికి మన జేడీ గారికి కానీ అదేవిధంగా డీడీ గారికి, దీనికి మా రవికుమార్ గారు యూనియన్ బ్యాంక్ కూడా దీన్ని స్పాన్సర్ చేయడం చాలా సంతోషం. వాళ్ళకు కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.